హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. జనవరి 2 నుండి జనవరి 15 వరకు రాజస్థాన్లోని థార్ ఎడారిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కలిసి భారతదేశం తొలి విడత సైనిక విన్యాసాలు చేపట్టింది. వీటిని ఏ పేరుతో నిర్వహించారు? ఆన్సర్ డెజర్ట్ సైక్లోన్. పాపులర్ కంప్యూటర్ గేమ్ లెట్రిస్లో నింటెండో విభాగంలో కిల్ స్క్రీన్ వరకు చేరుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సాధించిన అమెరికాకు చెందిన 13 ఏళ్ల బాలుడు ఎవరు? ఆన్సర్ విల్లిస్ గిబ్సన్. ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు కోసం దేశవ్యాప్తంగా సుమారు 17,000 నామినేషన్లు వెళ్ళగా వాటి నుంచి వడపోత అనంతరం దేశంలోనే ఉత్తమ ఠాణాగా మొదటి స్థానం దక్కించుకున్న పోలీస్ స్టేషన్ ఏది? ఆన్సర్ హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్. సుదీర్ఘ చరిత్ర కలిగిన టెస్ట్ క్రికెట్ పోటీల్లో ఇటీవల భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ అతి తక్కువ బంతుల్లో ముగిసిన ఆటగా రికార్డు సాధించింది. భారత్ విజయం సాధించిన ఈ టెస్ట్లో 2 జట్లు కలిసి ఆడిన మొత్తం బంతులెన్ని? ఆన్సర్ 642 బంతులు. దక్షిణ అమెరికా ఖండములోని కొలంబియా దేశంలో సగం ఆడ సగం మగ లక్షణాలు ఉన్న విచిత్రమైన పక్షిని ఇటీవల పరిశోధకులు గుర్తించారు. దాని పేరేంటి? ఆన్సర్ గ్రీన్ హనీ క్రీపర్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఒకటి. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగిన 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ చిత్రంతో పాటు అత్యధిక విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న సినిమా ఏది? ఆన్సర్ ఓపెన్ హైమర్. గత ఏడాది చివర్లో దుబాయ్లో వాతావరణ మార్పుల గురించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP28 సదస్సు జరిగింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో 9 గంటల్లో 140 పాటలు పాడి ఒక కచేరీలో ఎక్కువ పాటలు పాడిన వ్యక్తిగా గిన్నెస్ రికార్డు సాధించిన ప్రవాస భారతీయురాలు ఎవరు? ఆన్సర్ సుచేత సతీష్. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం 2023లో ఆఫీసు స్పేస్ లీజింగ్ వృద్ధిలో దేశంలోనే మొదటి 2 స్థానాల్లో నిలిచిన నగరాలు? ఆన్సర్ చెన్నై మరియు హైదరాబాద్. ఫ్రాన్స్కు వలస వచ్చే విదేశీయుల కోసం అక్కడి ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఇమిగ్రేషన్ చట్టం వివాదాస్పదమైంది. దీంతో పదవికి రాజీనామా చేసిన ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఎలిజబెత్ బోర్న్. 2022లో పదవిని చేపట్టారు. ఇటీవల బంగ్లాదేశ్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. షేక్ హసీనా పార్టీ హవామీ లీగ్ విజయం సాధించింది. ఆ పార్టీ తరపున బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా పార్లమెంటులో అడుగుపెట్టారు. అతనెవరు? ఆన్సర్ షకీబుల్ హసన్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇటీవల హిమాలయన్ వోల్ఫ్ IUCN రెడ్ లిస్ట్లో పూల్నరబుల్గా వర్గీకరించబడింది. IUCN రెడ్ లిస్ట్ దేనికి సంబంధించింది?
ఆన్సర్ అంతరించిపోతున్న మొక్కలు మరియు జంతువుల గురించి. ప్రొఫెసర్ లలిత్ సాహు సౌరశక్తి సరఫరా కోసం ఫాల్ట్ టాలరెంట్ ఇన్వర్టర్ని ఏ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఎన్ఐటి రాయ్పూర్. ఆస్ట్రా అనేది అన్ని వాతావరణాలతో కూడిన భారతీయ క్షిపణి, దృశ్య శ్రేణి, క్రియాశీల రాడార్ హోమింగ్, ఎయిర్ టు ఎయిర్ క్షిపణి ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. జనవరి 15, 2024న డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్. మిలన్ 2024 నావికాదళ వ్యాయామం యొక్క 12వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ విశాఖపట్నం. భారతదేశం మరియు ఏ దేశం యొక్క నౌకాదళాల మధ్య సముద్ర వ్యాయామం ఆయుతయ నిర్వహించబడుతుంది? ఆన్సర్ థాయిలాండ్. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న పుంగనూరు ఆవు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. జనవరి 1, 2024 నుంచి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి వైదొలగాలని ఏ ఆఫ్రికన్ దేశం నిర్ణయించింది? ఆన్సర్ అంగోలా. భారతదేశ పెట్రోకెమికల్ పవర్ హౌస్గా తాజాగా ఏ రాష్ట్రం వార్తల్లో నిలిచింది? ఆన్సర్ గుజరాత్. 2023 డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ బిల్లులకు ఆమోదం తెలిపారు? ఆన్సర్ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టం అనే బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 25, 2023న ఆమోదం తెలిపారు. ఏ రాష్ట్రంలోని సత్పురా పులుల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా 10,000 ఏళ్ల నాటి రాతి చిత్తరువులను అటవీ అధికారులు ఇటీవల గుర్తించారు? ఆన్సర్ మధ్యప్రదేశ్. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024 అవార్డు పొందిన పెండ్యాల లక్ష్మీప్రియ ఏ నృత్యానికి సంబంధించినది? ఆన్సర్ కూచిపూడి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాన వాస్తు శిల్పి ఎవరు? ఆన్సర్ చంద్రకాంత్ సోంపురాభాయ్. అయోధ్యలో ఎంతో కాలంగా ఎదురు చూసిన శ్రీరామ్ లల్లా పవిత్రోత్సవం యొక్క ప్రధాన ఆచారాలకు ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ నరేంద్ర మోదీ. ఇటీవల వార్తల్లో కనిపించే సుల్తాన్పూర్ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హర్యానా. ఇటీవల విద్యా పరివర్తన కోసం మై స్కూల్ మై ప్రైడ్ ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. ద్వైపాక్షిక సిరీస్ కోసం ఐసీసీ ద్వారా మొదటి మహిళా న్యూట్రల్ అంపైర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ స్యూ రెడ్ ఫెర్న్. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఎంఎస్ఎంఈల కోసం ఎకోమార్క్ గ్రీన్ అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్ను ఏ దేశం ప్రారంభించిందని ప్రకటించారు? ఆన్సర్ యుఏఈ. శాంతి కోసం ఆసియా బౌద్ధ సదస్సు 12వ సాధారణ సభ ప్రారంభోత్సవం సందర్భంగా ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్
తన ప్రసంగంలో ఏ సవాళ్లను హైలైట్ చేశారు? ఆన్సర్ వాతావరణ మార్పు, సంఘర్షణ, ఉగ్రవాదం మరియు పేదరికం. జనవరి 17, 2024న బీహార్లో జరిగిన 58వ జాతీయ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లో అండర్-16 బాలికల బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ జాన్వి. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.